వాట్స్ రాంగ్ విత్ యూ గైస్? అసలు నాకు అర్థమే అయితలేదు. మీరు మనుషుల, మృగాల, ఏలియన్స్ కూడా కాదు. ఇట్ వాజ్ లైక్ నాకు వాళ్ళని చూస్తుంటే ఎట్లా ఉందంటే వ్యాంపైర్స్ ని చూస్తున్నట్టు ఉంది. హాలీవుడ్ మూవీస్ లో వ్యాంపైర్స్ మనుషుల్ని అటాక్ చేస్తారనమాట. వాళ్ళ బ్లడ్ ని స్క్వీజ్ చేసుకొని వాళ్ళు కూడా వ్యాంపైర్స్ లా మార్చేస్తారు. సో నాకు లిటరల్లీ వ్యాంపైర్స్ లాగా అనిపించారు. ఆ అటాకింగ్ ఏంటి అసలు, వెరీ డిస్గస్టింగ్ అండ్ వర్స్ట్ బిహేవియర్. షో వరకు చూడండి గైస్, ఇట్స్ రియాలిటీ షో. 3 months డన్ అండ్ డస్టెడ్, అంతే, అయిపోయింది అంతే. సీరియస్లీ గైస్, వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళు ఏ బర్త్డే పార్టీకో లేదా ఏదో పార్టీలో హ్యాంగ్ అవుట్ అవుతూ వాళ్ళు బాగానే ఉన్న ఫొటోస్ పెడతారు. అప్పుడు నిజంగా బొగ్గ అయ్యేది మీరే చెప్తున్నా, బొగ్గ అంతే. అంతకు మించి ఏమీ కాదు. అందరు బాగానే ఉంటారు, మీరు మాత్రం ఇట్లే ఉంటారనమాట. గైస్ ఫ్యాన్స్ అంటే మీ ఓడిని లేపుకోండి, ఏదన్నా చేసుకోండి, కానీ ఆ అటాకింగ్ ఏంటి గైస్? అసలు లిటరల్లీ కార్స్ని అటాక్ చేయడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. కార్స్ని, అమర్దీప్ కార్ని, గీతు కార్ని, అశ్విని, బోలే, వీళ్ళ కార్స్ని అటాక్ చేసి వాళ్ళ కార్ గ్లాసెస్ని బ్రేక్ చేశారు. సెన్స్ ఉందా అసలు? మీరు నిజంగా మనుషులేనా? అసలు లోపల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏదన్నా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? మీరు తీసుకుంటారా రెస్పాన్సిబిలిటీ? ఆ గ్లాసెస్ వచ్చేసి మనుషుల్ని గుచ్చుకొని ఏదన్నా అయితే ఏంటి అసలు? ఆ ఆలోచన చాలా హారిబుల్ గా ఉంది. అండ్ అది కాకుండా వాళ్ళు కష్టపడుతున్నారు, ఓకే, వాళ్ళకేం పుక్కట్లో రావట్లేదు. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న ప్రతి రూపాయి వాళ్ళు ఆ కార్స్ మీద ఇన్వెస్ట్ చేసి వాళ్ళు కార్స్ కొనుక్కున్నారు, ఓకే. అట్లాంటిది మీరు కార్స్ బ్రేక్ చేసేసి మేమేదో సాధించేసామంటే అది వర్స్ట్ బిహేవియర్ అనమాట. అసలు సైకో స్లమ్ గాలి రాబోయ్. వాడెవడో కార్ మీద ఎక్కిసాడు, అమర్దీప్ కార్ మీద. వాడు ఏదో సెలబ్రిటీలా ఫీల్ అయిపోయి అంటున్నాడు అనమాట. వాడు స్లమ్ గాడు, వాడిని ఏమన్నా తప్పులేదనమాట. అండ్ అది కాకుండా గీతు కేసు ఫైల్ చేయడం జరిగింది. గీతు ఆల్రెడీ చెప్పింది రివార్డ్ ఇస్తాను అని చెప్పి. ఆ రెడ్ టీషర్ట్ గా ఎవడైతే ఉన్నాడో చూసుకోండి గైస్, మరి రివార్డ్ అంట. అండ్ ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసేయడం, ఇట్ వాస్ వెరీ వర్స్ట్ అనమాట. అసలు మొహాలు పగలు కొట్టే వాళ్ళు లేక ఇట్లా చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ ఉండి ఒక్కొక్క నా కొడుకుని తీసుకెళ్లి బొక్కలో వేసి కొడితే అప్పుడు తెలుస్తుంది, అరే ఇట్లాంటిది ఇంకొకసారి చెయ్యకూడదురా అని సిగ్గు వస్తుంది అనమాట. నాకు లిటరల్లీ అట్లే అనిపిస్తుంది. ఒళ్ళు మండిపోతుంది అనమాట వాళ్ళు చేసిన పనులకి. ఏదో సోషల్ మీడియాలో నెగిటివ్ కమెంట్స్ వేసేసి, అబ్యూస్ చేసేసి, బూతులు తిట్టేస్తే ఫోన్లే ఇది సోషల్ మీడియా వరకే ఉంటది అని చెప్పేసి అనుకున్నా, కానీ లైవ్ లో కూడా ఇట్లా ఉంటదని చెప్పేసి తెలీదు. హారబుల్ గా ఉంది. రియలైజ్ అవ్వండి, మనుషులా బిహేవ్ చేయండి, వ్యాంపైర్స్ లా బిహేవ్ చేయొద్దు దయచేసి. నేనైతే వీళ్ళకి ఉపయోగిస్తా, వ్యాంపైర్స్ అండ్ స్క్రాప్ గైస్. అసలు వీళ్ళు ఫ్యాన్స్ కాదు, వీళ్ళు వేస్ట్. మీకు చెప్తున్నా కదా, ఇఫ్ ఇన్ కేస్ గైస్ లిటరల్లీ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయ్యి ఉండొచ్చు, లేదా శివాజీ ఫ్యాన్స్, ఎవరైనా సరే, ఈవెన్ పల్లవి ప్రశాంత్ కానీ శివాజీ కానీ ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చెయ్యరు, ఓకేనా? అది రియలైజ్ అవ్వండి. మీరు ముందు ఇట్లాంటివి చేశారని తెలిస్తే వాళ్ళే ముందు కాలర్ పట్టుకొని వచ్చి గొప్పగా కొట్టేస్తారు, ఓకే? జాగ్రత్తగా ఉండండి.